Next question. Consider two Ising spins SI in a one-dimensional lattice with periodic boundary conditions. The Hamiltonian is given by మనకి ఇక్కడ Hamiltonian ఇచ్చారు. So H is equal to minus J summation I equal to 1 up to 2n SI into SI plus 1. సో ఇది Hamiltonian ఇచ్చారు ఇక్కడ మనకు, అంటే ఇది ఎనర్జీ. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే let F be the fully ferromagnetic state and let A be the lowest energy state with zero magnetization. సో ఎఫ్ అనేది మనకు ఫుల్లీ ఫెర్రోమాగ్నెటిక్ స్టేట్ అని ఇచ్చారు, ఏ వచ్చేసి లో ఎనర్జీ స్టేట్ విత్ జీరో మ్యాగ్నటైజేషన్. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎనర్జీ డిఫరెన్స్ అడిగారు. ఎనర్జీ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ మైనస్ ఏ అంటే ఫుల్లీ ఫెర్రోమాగ్నెటిక్ స్టేట్లో నుంచి, అది ఉన్నటువంటి ఎఫ్ స్టేట్లో నుంచి లో ఎనర్జీ స్టేట్ ఏని మనం తీసేస్తే మైనస్ చేస్తే మనకు ఇక్కడ ఎనర్జీ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2n ఐజింగ్ స్పిన్స్ ఇచ్చారు. 2n ఐజింగ్ స్పిన్స్ మొత్తం స్పిన్స్ ఎన్ని ఉన్నాయంటే 2n ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఎఫ్ స్టేట్ ఫుల్లీ ఫెర్రోమాగ్నెటిక్ అన్నారు, అంటే కండిషన్ ఏంటంటే ఆల్ స్పిన్స్ ఆర్ ఇన్ సేమ్ స్టేట్. మనకున్నటువంటి అప్ డౌన్ స్పిన్స్ ఉన్నాయి కదా, +1 -1, ఇవన్నీ కూడా ఒకే స్టేట్లో ఉంటాయి. ఏ కండిషన్ అది? ఎఫ్ స్టేట్లో, అంటే ఫుల్లీ ఫెర్రోమాగ్నెటిక్ అయితే ఆల్ స్పిన్స్ ఆర్ ఇన్ సేమ్ స్టేట్. ఎయిదర్ అది +1 అవ్వచ్చు లేదా -1 అవ్వచ్చు. ఉంటే ఆల్ +1 ఉంటాయి లేదా అన్ని -1 ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు సమ్మేషన్ SI+1 ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ +1 అనుకుందాం, అన్ని +1లో ఉన్నాయనుకుందాం. సో +1 ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? +1 వస్తుంది. అదే -1 ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? +1 వస్తుంది. కాబట్టి ఎనర్జీ ఆఫ్ ఎఫ్ స్టేట్ దానికి -J సమ్మేషన్ 1 అప్ టు 1 to 2n. కాబట్టి టోటల్ ఎంత వస్తుంది? -2Jn. సో దిస్ ఈస్ ఫర్ ఎఫ్ స్టేట్ అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ అంటే ఏ స్టేట్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఏ స్టేట్కి వచ్చేసి సో లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ మనకేమి ఇచ్చారు? లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ విత్ జీరో ఫెర్రోమాగ్నటైజేషన్. అంటే దాని కండిషన్ ఏంటంటే దేర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అప్ స్టేట్స్ లేదా డౌన్ స్టేట్స్, అంటే ఈక్వల్ నెంబర్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2n స్పిన్స్ ఉన్నాయి, అంటే S1 S2 S3 అప్ టు S2n వరకు. సో ఇందులో సగం +1 ఉంటాయి, సగం -1 ఉంటాయి అనమాట. ఇలా +1 ఉంటాయి, -1 ఈక్వల్ నెంబర్లో ఉంటాయి అనమాట. అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. కాబట్టి మొత్తం మనకు 2n స్టేట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 2n స్పిన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో n స్పిన్స్ అనేటివి +1 ఉంటాయి, అంటే అప్ స్పిన్. తర్వాత n స్పిన్స్ -1 ఉంటుంది, అంటే డౌన్ అనమాట. ఇప్పుడు మనకిచ్చిన దాంట్లో మనకు ఒక కండిషన్ ఇచ్చారు, ఏంటంటే 1 డైమెన్షనల్ లాటిస్ విత్ పీరియాడిక్ బౌండరీ కండిషన్ అన్నారు. ఇక్కడ ఏమంది? పీరియాడిక్ బౌండరీ కండిషన్ మన క్వశ్చన్లోనే ఇచ్చారు, పీరియాడిక్ బౌండరీ కండిషన్ అని. అంటే ఏంటంటే ద లాటిస్ ఈజ్ వ్రాప్డ్ అరౌండ్ ఏ లైక్ ఏ రింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో లూప్ అనేది మళ్ళీ దాని దగ్గరికే వచ్చి ఎండ్ అవుతుంది అనమాట మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, 1 నుంచి 1 2 3 4 అప్ నుండి మనకు 2n వరకు ఉంది కదా. ఈ కాంబినేషన్లో 2n1 లాస్ట్ వచ్చేసి 2n అనేది 1తో లింక్ అప్ అవుతుంది, దాన్ని లూప్ రింగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ పీరియాడిక్ బౌండరీ కండిషన్ అని ఇచ్చారు. మనకు దాన్ని ఇక్కడ చూద్దాం. మనకి ఇచ్చింది సమ్మేషన్ ఆఫ్ S1 SI+1 కదా, దాన్ని ఇక్కడ సిరీస్ రాసాను చూడండి. S1 S2 ప్లస్ S2 S3 ఇలా సిరీస్, అలా అప్ టు Sn-1 ఇంటూ Sn, తర్వాత Sn ఇంటూ Sn+1 Sn+1 Sn+2 ఇటు అప్ టు ఎప్పటి వరకు ఉంటుంది? లాస్ట్ S2n ఉంది, తర్వాత S2n అనేది S1తో లింక్ అప్ అవుతుంది. అదే కదా పీరియాడిక్ కండిషన్ అంటే. ఇక్కడ పీరియాడిక్ బౌండరీ కండిషన్ అంటే S1 S2 S2 S3 అలాగే లాస్ట్ వచ్చేసి S2n అనేది S1తో లింక్ అప్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్లో ఉన్నవన్నీ కూడా ప్లస్వి, ప్లస్ సింబల్ ఉన్నట్టు, అంటే +1 మనకేమొస్తుంది? ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుంది, అలా 1 వస్తుంది. అప్ టు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ Sn ఉంది కదా, ఈ Sn వరకు, అంటే Sn-1 Sn వరకు కూడా మనకు అన్ని +1లే వస్తాయి. అంటే టోటల్ ఎన్ని 1లు ఉన్నాయి యాడ్ చేస్తే మనకు n-1 1లు ఉన్నాయి అనమాట. తర్వాత ఇది Sn+1, Sn ఏమో +1 అనమాట, Sn+1 ఏమో -1 అనమాట. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకు -1 వస్తుంది. దాని తర్వాత Sn+1
Sn+2 ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే దీనికేమో -1 ఉంది, దీనికేమో -1 ఉంది, రెండు ప్రోడక్ట్ చేస్తే మనకు +1 వస్తుంది. ఇంక ఈ సిరీస్ అన్నీ కూడా +1 వస్తాయి. లాస్ట్లో ఉన్నటువంటి S2n S1 ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే -1 +1 ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకు -1 వస్తుంది. అంటే ఇక్కడ ఒక -1 ఇక్కడ ఒక -1 మిగతా అన్నీ కూడా +1లే అనమాట. ఇక్కడ చూడండి +1లు ఎన్ని ఉన్నాయి అని అంటే టోటల్ 2nలో 2 మాత్రమే -1 ఉన్నాయి. సో ఆ రెండింటిని తీసేస్తే మిగిలినవే +1. సో దాని యొక్క ఎనర్జీ కట్టాను అనుకో -j 2n -2 ఇది చేస్తే -2nj + 2n వచ్చింది. తర్వాత -1 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే -1 + -1 ఎంత వచ్చింది, -2 వచ్చింది. దానికి ఎనర్జీ కడితే 2j వచ్చింది. అంటే -j - 2j. ఇప్పుడు ఈ మొత్తం ఏ స్టేట్కి సంబంధించిన మొత్తం కూడా ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకో, అంటే +1కి సంబంధించింది -1కి సంబంధించింది యాడ్ చేశాను అనుకో -2nj + 4j వచ్చింది. ఇది వచ్చేసి హై ఎనర్జీ అనమాట. ఇప్పుడు ఈ హై ఎనర్జీలో నుంచి లో ఎనర్జీ ఆల్రెడీ మనం ఇంతకుముందు కనుక్కున్నాం కదా -2nj అనేసి దేనికి, ఫెర్రోమాగ్నెటిక్కి. దాన్ని దీనిలో తీసేసామనుకో మనకేమొస్తుంది, ఇక్కడ చూడండి ఈ -2nj + 2nj క్యాన్సిల్ అయిపోయి మనకు +4j వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి +4j. ఇప్పుడు ఇంత సిరీస్ చేయాలన్నా అని అంటే ఇది అండర్స్టాండింగ్ కోసం మీకు ఇచ్చానమాట. నార్మల్గా అయితే మనకు 1 నుంచి 2n వరకు ఉన్నప్పుడు అన్నీ కూడా ప్లస్సే ఉంటాయి. కానీ ఇక్కడ స్టేట్ మారుతుంది, ఇక్కడ బౌండరీ మారుతుంది. ఒకటి n+1 ఆడొక -1 వస్తుంది. మళ్ళీ లాస్ట్లో S2n అని 1 ఉంటుంది కదా, ఆ స్టేట్లో ఒక -1 వస్తుంది. ఈ రెండు -1 తీసేస్తే మిగిలినవే +1. సో ఆ విధంగా డైరెక్ట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4j. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద బైండింగ్ ఎనర్జీస్ పర్ న్యూక్లియాన్ ఎక్స్ ఇచ్చారు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 7.6, తర్వాత వైకి వచ్చేసి 8.5. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చారనమాట, x → y + y. మనకు ఏమడిగారంటే ఎనర్జీ రిలీజ్డ్ ఎంత. సో ఎనర్జీ రిలీజ్డ్ అంటే క్యూ వాల్యూ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎ ప్రోడక్ట్స్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్టెంట్స్. అంటే ఈ ప్రోడక్ట్స్ యొక్క బైండింగ్ ఎనర్జీలో నుంచి రియాక్టెంట్స్ ఉన్న బైండింగ్ ఎనర్జీని కానీ తీసేస్తే వచ్చే ఆన్సరే మనకు ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది అనే కాన్సెప్ట్. ఇక్కడ మనకేమి ఇచ్చారు, బైండింగ్ ఎనర్జీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 7.6. అంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అన్నాడు. న్యూక్లియాన్ అంటే ఏ కదా, సో అది ఏ. సో బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 7.6 × 240. దాని బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది. తర్వాత బైండింగ్ ఎనర్జీ ఆఫ్ వై వాల్యూ వచ్చేసి బైండింగ్ ఎనర్జీ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 8.5. దీనికి బైండింగ్ ఎనర్జీ కడితే మనకి ఎంత వస్తుంది, 1020 వాల్యూ వచ్చింది. ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే y + y, ఎందుకంటే x → y + y కదా, ప్రోడక్ట్స్ అంతా y + y కదా, దాని యొక్క సమ్మేషన్ ఎంత వచ్చింది మనకు 2040 బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్కి సంబంధించినది. తర్వాత బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే x, దాని వాల్యూ ఎంత ఆల్రెడీ మనం కట్టాం కదా, ఇక్కడ ఉంది చూడండి ఇది. కాబట్టి 1825. ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్లో నుంచి బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ని తీసేస్తే వచ్చిన ఆన్సరే మన యొక్క ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది అనే ఆన్సర్. సో ఎనర్జీ రిలీజ్డ్. సో ఇది అనమాట ఆన్సర్ 216, 4th ఆప్షన్.